రామగుండం తెలంగాణ పారిశ్రామిక గుండెకాయగా చెప్పుకునే నగరం. కానీ ఈ రోజు ఈ పేరు వినిపించగానే అభివృద్ధి కంటే కూల్చివేతల విధ్వంసమే కళ్ల ముందు కనిపిస్తోంది. బుల్డోజర్ల సౌండ్ ఆగిందేమో కానీ ప్రజల గుండెల్లో రగులుతున్న ఆగ్రహం అలానే ఉంది. మున్సిపల్ ఎన్నికల వేళ రామగుండం రాజకీయాలు హాట్ గా మారాయి. అభివృద్ధి పేరుతో జరిగిన కూల్చివేతలే ఇప్పుడు అధికార పార్టీకే ఉచ్చుగా మారాయా? నష్ట నివారణకు అధికార పార్టీ ఏం చేయబోతోంది? ఎన్నికల గండం ఎలా గట్టెక్కబోతోంది? రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్లు, భారీ పరిశ్రమలు, కర్మాగారాలు ఉన్న పారిశ్రామిక ప్రాంతం. కానీ గత 2 ఏళ్లుగా ఇక్కడ వినిపించింది అభివృద్ధి మాట కాదు, బుల్డోజర్ల శబ్దం. రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, మాస్టర్ ప్లాన్ వంటివన్నీ అభివృద్ధి పేరుతో తెరపైకొచ్చాయి. కానీ ఈ అభివృద్ధి వెనుక వేలాది చిరు వ్యాపారుల జీవనాధారం నేలమట్టమైంది. పేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు కూలిపోయాయి. కొందరికి పరిహారం దక్కిందనుకుంటున్నారు, కానీ అది సరిపోలేదని చాలామంది కన్నీళ్లతో చెబుతున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ రాగానే కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ యంత్రాలకు బ్రేక్ పడిందేమో గాని ప్రజల ఆవేదన అలాగే ఉంది. బుల్డోజర్లు వెళ్లిపోయినా జరిగిన విధ్వంసానికి చిహ్నంగా ఇళ్ల శిథిలాలు రామగుండం వీధుల్లో కనిపిస్తున్నాయి. మూసివేసిన షాపుల తలుపులు, విరిగిన సైన్ బోర్డులు, ధ్వంసమైన ఫుట్పాత్లు ఇవన్నీ అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసానికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచాయి. చాలా కుటుంబాలు తాత్కాలిక అద్దె ఇళ్లలో తలదాచుకుంటూ భవిష్యత్తుపై భయంతో బ్రతుకుతున్నాయి. కూల్చివేతల సమయంలో అడ్రస్ లేని ప్రజాప్రతినిధులు ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు రాబోతున్నారు. కనీసం పరామర్శకు కూడా రాని నేతలు ఇప్పుడు ఓట్ల కోసం గుమ్మం ముందు నిలబడబోతున్నారు. కూల్చివేతల సమయంలో బాధితులు మాజీ కార్పొరేటర్లకు, స్థానిక నేతలకు, ఎమ్మెల్యే కార్యాలయానికి ఎన్ని ఫోన్లు చేసినా స్పందన శూన్యం. ప్రభుత్వ నిర్ణయం, మేమేం చేయలేమంటూ నేతలు చేతులెత్తేశారని బాధితులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల నేతలకు కూల్చివేతల సెగ తగలబోతోంది. అధికార పార్టీ నేతలకు ఈ వేడి కాస్త ఎక్కువగానే ఉండేలా ఉంది. కష్టకాలంలో పట్టించుకోకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని నిలదీసేలా ఉన్నారు రామగుండం ప్రజలు. ఈ ఆగ్రహం కేవలం మాటలకే పరిమితం కాలేదు. పోలింగ్ రోజున ప్రజా తీర్పులో ప్రతిబింబించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని డివిజన్లలో అయితే బాధితులు సమావేశాలు పెట్టుకుని కూల్చివేత నేతలకు ఓట్లు వేయొద్దని పోస్టర్లు కూడా తయారు చేశారని తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ పాత వీడియోలు, ఫోటోలు తిరిగి వైరల్ అవుతుండటంతో అధికార పార్టీ అభ్యర్థులకు ప్రచారం మరింత కష్టంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో రోడ్లు విస్తరించామని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచామని, దీంతో రామగుండం రూపురేఖలు మారాయని చెప్పుకుంటోంది. కానీ అదే అభివృద్ధి పేరుతో జరిగిన కూల్చివేతలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రోడ్లు వెడల్పయ్యాయి నిజమే, కానీ రోడ్ల పక్కన జీవించే పేదల ఇళ్లు కూలాయి. మార్కెట్లు ఆధునికమయ్యాయి, కానీ చిన్న వ్యాపారులు పొట్టగొట్టాయి. అభివృద్ధి నిర్ణయాల్లో మానవీయ కోణం లేకపోవడమే అధికార పార్టీకి పెద్ద మైనస్గా మారిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా, సరైన పునరావాసం లేకుండా చేపట్టిన కూల్చివేతలు కాంగ్రెస్కు రాజకీయంగా భారంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో అవే సవాళ్లుగా మారబోతున్నాయి. కూల్చివేతల బాధిత కుటుంబాలు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరైన పరిష్కారం దొరకలేదని చెబుతున్నాయి. కొందరికి ఇచ్చిన పరిహారం మార్కెట్ ధరలకు సరిపోలేదని, అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న వాళ్లు ఇప్పుడు మరింత ఇబ్బందుల్లో పడ్డారని స్థానికులు వాపోతున్నారు. అంతేకాదు బూడిద దందా, మట్టి దందా, ఇసుక దందా అంటూ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోతోంది. రామగుండం పరిసరాల్లో థర్మల్ ప్లాంట్ల బూడిద రవాణాలో అక్రమాలు జరిగాయని, మట్టి తవ్వకాల పేరుతో దందాలు నడుస్తున్నాయని, ఇసుక రవాణాలో అవినీతి ఉందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. కానీ కాంగ్రెస్ నేతలు గట్టిగా స్పందించకపోవడం అనుమానాలను మరింత బలపరిచింది. సొంత పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడకపోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. స్థానికంగా కొంతమంది కాంట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టర్లు కూడా రాజకీయ ఒత్తిళ్లతో బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమంటున్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందంటున్నారు. అభివృద్ధే రెఫరెండంగా రామగుండం ప్రజలు మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కి బహుమతిగా ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కూల్చివేతల ఎఫెక్టుపై అధికార పార్టీ కార్యకర్తల్లో కాస్త భయమైతే ఉంది. లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ చౌరస్తా, గాంధీనగర్, ఎన్టీపీసీ, మేడిపల్లి బస్టాండ్, రాజేష్ టాకీస్, 5 ఇంక్లైన్ లైన్, విఠల్ నగర్ వంటి ప్రధాన డివిజన్లలో కూల్చివేతలతో చిరు వ్యాపారుల షాపులు నేలమట్టమయ్యాయి. టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, కూరగాయల దుకాణాలు, పాన్ షాపులు కనుమరుగయ్యాయి. అనేక కుటుంబాలు తాత్కాలిక అద్దె ఇళ్లకు వెళ్లాల్సి వచ్చింది. కొందరు ఉపాధి కోల్పోయి వేరే పట్టణాలకు వలస వెళ్లారు. రామగుండంలో అభివృద్ధే రెఫరెండం అని కాంగ్రెస్ అంటుంటే బీఆర్ఎస్ ఈ ఎన్నికలను కాంగ్రెస్ కి వ్యతిరేక ప్రజా తీర్పుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్, కౌశిక హరి, హరీష్ రెడ్డి వంటి నేతలు అంతర్గత విభేదాలు ఉన్నా కాంగ్రెస్ ని ఓడించడమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. ప్రతి డివిజన్లో కూల్చివేత బాధితులను కలుస్తూ కాంగ్రెస్ పై వ్యతిరేకతను మరింత పెంచే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రామగుండంలో జరిగిన విధ్వంసంతో మేయర్ పీఠం తమదేనని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ ప్రత్యేకంగా బాధితుల జాబితాలు తయారు చేసి వారిని సమన్వయం చేస్తూ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోందని సమాచారం. బీజేపీ కూడా రామగుండం కార్పొరేషన్ ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తోంది. గత ఎన్నికల్లో రామగుండంలో పెరిగిన ఓటు శాతాన్ని కొనసాగించడమే కాకుండా మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. అభివృద్ధి పేరుతో జరిగిన కూల్చివేతలను, కాంగ్రెస్ వైఫల్యాలను తమ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే, నిజమైన ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. యువత, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధాన కూడళ్లలో సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ బాధితులకు న్యాయం జరగాలనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. 3 ప్రధాన పార్టీల రాజకీయ ఎత్తుగడలు ఒకవైపు, మరోవైపు నష్టపోయిన ప్రజల ఆవేదన, ఆగ్రహం మరోవైపు. ప్రతిసారి కీలకంగా మారే స్వతంత్ర అభ్యర్థులు ఈసారి కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. బుల్డోజర్లు ఆగిపోయినా ప్రజా ఆగ్రహమైతే ఇంకా చల్లారలేదు. రామగుండం ఇప్పటికీ రాజకీయంగా మండుతూనే ఉంది. ఈ ఎన్నికలు కేవలం మేయర్ను కాదు, రామగుండం భవిష్యత్తు దిశను కూడా నిర్ణయించబోతోంది.